జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. తీసా జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. 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 తెలియజేసుకుంటూ అమరవీరుల త్యాగం కూడా ఎంతో కీలకమైంది తెలంగాణ రావడంలో అన్న ఉద్దేశంలో ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో మన మల్లాపూర్ సెంటర్ అయిన మన మల్లాపూర్కు అవకాశం ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. దాంతో మనకు ఒక 10 రోజులు ఒక రూపం తీసుకొచ్చి ఈరోజు అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించడం అనేది అంత సామాన్య కాబట్టి ఈరోజు మనకు చాలా గర్వంగా కూడా సంతోషంగా ఉంది. ఎల్లకాలం కూడా మనం పదవిలో ఉంటాం కానీ అమరవీరుల స్థూపం కానీ కొన్ని ఏమంటే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అది మన అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఉంచేది ఖచ్చితంగా మన అందరం కూడా బైక్ ర్యాలీగా మన సెక్రటరీ ముందైన స్థానిక కాపుడు పన్నాల దేవేందర్ గారికి మరి ఈరోజు అమరుల స్థూపాన్ని మన ప్రాంతంలో ఏర్పరచుకోవడం, ఎంతోమంది అమరులై తెలంగాణ కోసం పాటుపడి తెలంగాణ తీసుకున్న సందర్భంలో దశాబ్దోత్సవంలో భాగంగా ఎన్నో అభివృద్ధి పనులను ముందు కార్యక్రమం చెప్పుతున్న సందర్భంలో ఈ ఆఖరు రోజు ముగింపు కార్యక్రమంలో నేను వెంటనే అడగగానే మా దగ్గర ఒక అమరవీరుల స్థూపం కావాలని చెప్పగానే పెద్దల డీసీ గారు మరి పాలకులు ఉండి మరి జెర్సీ గారు ఇమీడియట్గా 7 లక్షల 40,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చి
ఇక్కడ అమరుడి శుభాన్ని ఏర్పరచుకోవడానికి సహకరించిన వరల ఆఫీసర్ గారికి, డిసి అరుణ కుమార్ గారికి, డిసి శంకర్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్ ప్రభుదాస్ గారికి, కార్పొరేటర్ శాంతి సాగర్ శంకర్ గారికి, సిఐ గారికి, అదేవిధంగా ఇక్కడ పవన్ మన్పారెడ్డి మాజీ కార్పొరేటర్ గారికి, ఈ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పేరు పేరున మహిళలకు సోదర సభ్యులు పేరుతో ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 2001 నుంచి ఉద్యమంలో పాల్గొనే సందర్భంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మన ప్రాంతంలో కూడా 5-6 మంది ప్రాణత్యాగం చేసే సందర్భాన్ని గుర్తించుకుంటూ మరి వారి స్మారకార్థం ఈరోజు ఇక్కడ అమరుల స్థూపాన్ని ఏర్పరచుకోవడం. మోహన్ నాయక్ అనే ఒక అతను అప్సూడలో స్ట్రీట్ నెంబర్లో 4 గంటలకు సినిమా టీవీ చూస్తూ తెలంగాణ వచ్చేటట్లేదుగా, ఎంత కష్టపడ్డ కేసీఆర్ తెలంగాణ వచ్చేటట్లేదు చెప్పి 2009లో మరి ఆయన అమరుడైండు. మరి ఆయనకు సంతాపం తెలియజేస్తాను. అదేవిధంగా ఇంకా మిగిలిన 4 కూడా ఇక్కడ అమరు కావడం కూడా ఉద్యమబాటలో ప్రయాణించి తెలంగాణ కోసం వాళ్ళు అమరులైనందుకు మన నిజంగా కూడా మనం ఏ రకంగా కూడా రుణం తీర్చుకోలేము. కానీ వాళ్ళ మనశ్శాంతి బాధలు మనశ్శాంతి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు గత 20 రోజులుగా మనకు 20 రోజుల కార్యక్రమాన్ని 2వ తారీఖు జూన్ నుంచి కార్యక్రమం ఇచ్చిండు. మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనకున్నా లేకున్నా కొన్ని అంటే సిటీ ప్రాంతానికి కొన్ని ఉంటాయి, రూరల్ ప్రాంతానికి కొన్ని ఉంటాయి. అయినప్పుడు కూడా రూరల్ సిటీ అనుకోకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయి ప్రాంతంలో మరి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా వారి వంతుగా సహకరిస్తూ రోజు కార్యక్రమాన్ని చేపట్టి ముందు తీసుకుపోయిన ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు, అధికారులకు, అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంతా కూడా మరి ఉద్యమ బాటలో నడిచిన సందర్భంగా కేసీఆర్ గారు #1 సీఎం కూడా గుర్తింపు తెచ్చుకొని మరి గతంలో ఈ ఎలిఫెంట్ చౌరస్ ఎట్లుండే మీరు చూస్తూ ఉన్నారు. మరో రోజు ఎట్లా ఉందో కనపడతా ఉంది కళ్ళకి కట్టాడు. మరి ఇక్కడ గ్రేవ్ యార్డ్ తీసుకున్నా, మరి అదే థీమ్ పార్క్ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఈ ఒక్క ప్రాంతానికి కనపడుతుంటే మన నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్మెంట్లో బాగా మంచుకొని ముందుకు తీసుకుపోయినాం. దాన్ని అంతా కూడా మా కార్పొరేటర్లు కానీ మరి అధికారులు కానీ బ్రహ్మాండంగా శ్రమించి మరి నాయకులంతా కూడా ఎక్కడికెక్కడ మరి ఏది ఉన్నా కూడా వెంటనే తెలియజేసుకొని ఆ కార్యాచరణలో పాలు పంచుకొని మరి ఉద్యమ బాటలో నడుస్తూ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మా వంతుగా మన తెలంగాణ కోసం సహకరిస్తాం, బంగాళాదుల కోసం సహకరిస్తామని చెప్పించి ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై కంకణం కట్టుకొని మరి ఎక్కడికక్కడ సమస్యలని తీసుకుపోయినాం. కాబట్టి మనం చెప్పుకునే రకంగా ఈరోజు కళ్ళు కనబడతా ఉన్నాయి. ఎక్కడికక్కడనే ఉప్పల్ తీసుకున్నా, మరి ఇక్కడ తీసుకున్నా, మరి చెల్లపల్లి తీసుకున్నా, మరి #1 డివిజన్ #10 డివిజన్ 1 నుంచి 10 వరకు మనకే ఉంటాయి. కాబట్టి అన్ని డివిజన్లలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాం. మరి ఆ రకంగా పోతున్న సందర్భంలో మరి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఒక కార్యాచరణ కూడా ఆ కార్యాచరణకు అందరూ సహకరించి ముందుకు తీసుకుపోవడానికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుని ఇక్కడ నుంచి మనం అందరం కూడా ట్యాంక్ బండ్ పోవాలి. మరి అదే సెక్రటరీ పక్కన అమర అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతుందో అక్కడికి పోతే అక్కడి నుంచి అమరవీరుల వరకు నడుచుకుంటూ పోవచ్చు. దాని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు 5:30కి అక్కడికి వస్తారు. మనం 5:30 లోపల చేరుకోవాలి అక్కడికి. అందరం కూడా దయచేసి మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఆడికి చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మన ప్రాంతంలో మరి అమరవీరుల స్థూపాన్ని, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మరి ఇక్కడ నడిబొడ్డు కూడా మరి మల్లాపూర్ చౌరస్లో, ఎందుకంటే అటు సగం ఇట్లా ఉంటుంది కాబట్టి సెంటర్ ఇది అయితే అని చెప్పి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ కార్యాచరణకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. అమరవీరులకు